బాబు గ్రీన్ టీ షర్ట్ వెనక్కి రామ్మా. కొంచెం వెనక్కి కదా మన లాంగ్ మీడియా అమ్మాయి పేరు ఏమన్నా అందరి పేరు రాయలేదు. ఏం చెప్పాలి ఇది అప్పులు అనే సునాకల పేరు రాయలేదని తెచ్చండి దీని నుంచి వెయిటింగ్ అండ్ పక్క జరగండి. నమస్కారం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల
21వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. మన దేశంలోనే కాకుండా సుమారు 200 దేశాలకు పైచిలుకు 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మన ఇండియన్ ఎంబసీస్, ఇండియన్ మిషన్స్, ఇండియన్ డయాస్పోరా వాళ్ళు కూడా అన్ని దేశాలలో చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం తరఫున, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, అన్ని సామాజిక సంస్థల తరఫున, అన్ని యోగా సంస్థల తరఫున, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల తరఫున కూడా ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తా ఉన్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారు మన యొక్క తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో స్వయంగా వారు పాల్గొంటారు. సుమారు లక్షలాది మంది ప్రజలు ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. దానికి సంబంధించి 21వ తేదీ ఉదయం 5:30 గంటలకు ప్రపంచమంతా కూడా యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా 24 గంటల ముందు 24 అవర్స్ కౌంట్ డౌన్ పేరుతో సరిగ్గా ఒకరోజు ముందు 20వ తేదీ అంటే రేపు ఉదయం ఇదే గ్రౌండ్లో యోగా మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. యోగా పండుగ నిర్వహిస్తూ ఉన్నాము. దీనికి హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ యోగా సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తెలంగాణ గవర్నర్ శ్రీ విష్ణుదేవ్ వర్మ గారు, అదేవిధంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంవైఎస్ శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, కృష్ణయ్య గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఈటెల రాజేందర్ గారు, డికే అరుణ గారు, రఘునందన్ గారు, ఇంకా శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు మన యొక్క అనేక మంది అధికారులు, డిఫెన్స్, పారామిలిటరీ అధికారులు కూడా పాల్గొంటారు. అనేక యోగాకు సంబంధించినటువంటి ప్రముఖ గురువులు కూడా, ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్ కూడా, వాళ్ళ యొక్క పదాధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు ప్రముఖ సినీ నటి ఖుష్బూ గారు, అదేవిధంగా మీనాక్షి చౌదరి గారు, సాయి ధరమ్ తేజ్ గారు, శ్రీ తేజ గారు, ఈ రకంగా అనేక మంది సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా రేపు పాల్గొంటారు. వీరితో పాటు
ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు కూడా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఈ రకంగా ఎన్జిఓస్, విద్యార్థికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు కూడా భాగస్వాములు కాబోతున్నారు. మన హైదరాబాద్ నగరంలో గత 5-6 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి యోగా జేఏసీ అనేటువంటి ఒక సంస్థ కీలక పాత్ర పోషిస్తూ యోగా నిర్వహణకు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ కూడా చిన్న ఎగ్జిబిషన్, యోగా ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశాము. రేపు కార్యక్రమం 5:30కు ఉదయం తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. అది 7-7:30 వరకు కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రముఖుల యొక్క సందేశాలు కూడా ఉంటాయి. కాబట్టి నేను హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి యోగా ప్రియులందరినీ కూడా, యోగా శిక్షకులందరినీ కూడా, యోగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. యోగా అనేటువంటిది ప్రపంచానికి మన దేశం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి. అది ధనిక పేద లేదు, వయస్సుతో సంబంధం లేదు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయస్సులో ఉన్నటువంటి ప్రజలు యోగాలో పాల్గొనవచ్చు. ఏమాత్రం ఖర్చు లేకుండా మన ఆరోగ్యాన్ని, మన యొక్క మానసికంగా, శారీరకంగా, మానవ సమాజానికి ఉపయోగపడేటువంటి యోగా కార్యక్రమం. యోగా ద్వారా వ్యక్తికి మాత్రమే లాభం కాదు. యోగా ద్వారా వ్యక్తి శారీరకంగా, మానసికంగా బాగున్నట్లయితే అతని కుటుంబానికి ఉపయోగపడతాడు, సమాజానికి ఉపయోగపడతాడు, దేశానికి ఉపయోగపడతాడు. దేశము ఏదైతే నరేంద్ర మోడీ గారు 2047లో మన దేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా ఏదైతే మనం ప్లాన్ చేస్తున్నామో, మనము కల్పన చేస్తా ఉన్నామో, దానికి ఆ యొక్క వికసిత్ భారత్ 2047లో అభివృద్ధి చెందిన భారత్గా మనం అభివృద్ధి చెందాలంటే, చేరుకోవాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే యోగా అనేటువంటిది తమ రోజువారీ కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్వాములు చేసుకున్నట్లయితే తప్పకుండా మనం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకుంటామని ఈ సందర్భంగా మనవేస్తూ, అన్ని వర్గాల ప్రజలు కూడా తెల్లవారుజామున లాల్ బహదూర్ స్టేడియంకి 20వ తేదీ ఉదయం రావాల్సిందిగా అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను. గౌతమ్